హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాన్సర్ సిరీస్లో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాన్సర్ స్టేజింగ్. సో క్యాన్సర్ స్టేజింగ్ అనేది ఎలా చేస్తారు, స్టేజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో మనకిప్పుడు క్యాన్సర్ అనేది పోయిన సిరీస్లో మనం మాట్లాడుకున్నాం. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్, దానివల్ల గడ్డలాగా ఫామ్ అవుతుంది. అవి గడ్డ అనేది స్ప్రెడ్ అయ్యే, అంటే వేరే చోటికి పాకే ఒక లక్షణం ఉన్నప్పుడు దాన్ని క్యాన్సర్ అని అంటాం మనం. మనకి ఇది ఈ రొమ్ము క్యాన్సర్లో ఈ గడ్డ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, ఇది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఇది ఇట్లా ఉంటుంది. కానీ హిస్టలాజికల్ లెవెల్లో ఎలా ఉంటుందంటే బ్లడ్ వెజల్, టిష్యూస్, లింఫ్ ఛానల్స్, మైక్రో చిన్న లింఫాటిక్ ఛానల్స్ ఇలా ఉంటుంది. సో మనకు గడ్డ అనేది పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ లింఫ్ ఛానల్స్లోకి, ఇలా బ్లడ్ వెజల్స్లోకి స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. సో గడ్డ పెద్దదవ్వడం, లింఫాటిక్స్లోకి, బ్లడ్ వెజల్స్లోకి చొచ్చుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో అంటే లోకల్గా పెరుగుతూ ఉన్న గడ్డ, లోకల్గా ఉన్న అంటే ఆరిజిన్ దగ్గర ఉన్న గడ్డ లింఫ్లో కానీ బ్లడ్లో కానీ కలవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం ఇది ఎర్లీ స్టేజ్లో మనం కనుక దీన్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే 100% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇది ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఇది మనకు తెలియదు చేతికి. స్క్రీనింగ్ ద్వారా దీన్ని మనం ఎర్లీగా కనుక్కోవచ్చు. ఓన్లీ లోకల్ ఆరిజిన్లో మాత్రమే ఉండే గడ్డ అన్నమాట. లింఫాటిక్స్లోకి స్ప్రెడ్ అయినా, బ్లడ్లోకి స్ప్రెడ్ అయినా, లింఫాటిక్ ఛానల్స్లో కానీ బ్లడ్లో కానీ సైజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లింఫ్ ఛానల్స్ అన్నీ కూడాను మన యాక్సిల్లా అంటాం. చంకలో ఉండే మనకు లింఫ్ నోడ్స్ అనేవి పెద్ద అవ్వడం మొదలవుతాయి. దీనిని ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లోకల్ డిసీజ్, తర్వాత లోకో రీజనల్ డిసీజ్, దీని లింఫాటిక్స్కి స్ప్రెడ్ అయ్యేటప్పుడు. సో లోకల్ది ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్ ఉంటుంది. వెరాస్ లోకో రీజనల్ డిసీజ్లో కూడా అప్రోచ్ని మార్చుకుంటే క్యూర్ రేట్స్ హై ఉంటాయి. యూజువలీ లోకో రీజనల్ డిసీజ్లో డిపెండింగ్ ఆన్ ద లింఫ్ నోడల్ వాల్యూమ్, క్యూర్ రేట్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ 70 to 90%. క్యూర్ రేట్స్ అనేవి 70 to 90% ఉంటాయి ఈవెన్ ఇన్ లోకో రీజనల్ డిసీజ్. లోకల్ డిసీజ్ ఎలా ట్రీట్ చేస్తాం, లోకో రీజనల్ డిసీజ్ ఎలా ట్రీట్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ సిరీస్లో చూద్దాం. అన్ని స్టేజ్లు ఒకటి కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్యూమర్ బర్డన్ యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. సో వన్స్ బ్లడ్లోకి సైజ్ పెరిగే కొద్దీ బ్లడ్లోకి మిక్స్ అవుతుంది. ఆ మిక్స్ అయిన సెల్స్ వెళ్ళి డిఫరెంట్ బాడీ ఏరియాస్లో సెటిల్ అయ్యి అవి అక్కడ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్న లోకల్ టిష్యూ మీద ఫైట్ చేసి అవి పెరగడం మొదలవుతాయి. బోన్లో కానీ, లంగ్లో కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అవ్వడం జరిగిన తర్వాత పెరగడం మొదలవుతాయి. ఇది డిస్టెంట్ డిసీజ్ అంటాం. డిస్టెంట్ అంటే మెటాస్టాటిక్ డిసీజ్. దీనినే మనం సాధారణంగా స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 4లో కూడా ఇప్పుడు మోనోమెటాస్టాటిక్ డిసీజ్ అంటే ఓన్లీ ఒక ఏరియా ఆఫ్ మెటాస్టాసిస్ ఉండడం, తర్వాత ఆలిగో మెటాస్టాటిక్ డిసీజ్ ఒక 2 to 5 ఏరియాస్ ఆఫ్ స్ప్రెడ్, మల్టీ మెటాస్టాటిక్ అంటే డిఫ్యూజ్ స్ప్రెడ్. సో మీరు ఇది చూసినట్టయితే అన్ని స్టేజెస్ ఒకటి కాదు. స్టేజ్ వైజ్, స్ప్రెడ్ వైజ్ అసెస్ చేసి కరెక్ట్ వేలో అప్రోచ్ అయితే క్యూర్ రేట్స్ కెన్ రేంజ్ హై. ప్రతిదానికి మనం నార్మల్ కన్వెన్షనల్ మెథడ్లో లాగా ట్రీట్ చేయడం కానీ, లేదా అన్నిటికీ బాస్కెట్ ట్రీట్మెంట్ లాగా చేతిలో మందులు మూలికలు పెట్టేసేయడం కానీ ఇది క్యూర్ చేయదు. సో రిడక్షన్ ఇన్ ద ట్యూమర్ బర్డన్ ఇన్ ద లోకల్, రీజనల్ అండ్ కంట్రోలింగ్ ఆర్ ప్రివెంటింగ్ ద మైక్రోమెటాస్టాటిక్ డిసీజ్, దీనివల్ల ఫ్యూచర్ రికరెన్సెస్ రాకుండా ఉంటాయి. క్యాన్సర్లో మెయిన్గా ఏంటంటే ఉన్న జబ్బును తీసేయడం. క్యాన్సర్లో ట్రీట్మెంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ట్యూమర్ అనేది ఉన్నప్పుడు దాన్ని మార్జిన్తో పాటు తీసేయడం. సో దట్ ఈ ఏరియాలో క్యాన్సర్ సెల్స్ యొక్క
కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక్కొక్క ట్యూమర్కి ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్తో పాటు మైక్రోమెటాస్టాటిక్ డిసీజ్ తీయాలి. దాంతో పాటు రీజనల్ స్ప్రెడ్ అని కూడా మనం అడ్రస్ చేయాలి. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ స్టేజింగ్. అండ్ ఇన్ కొన్ని క్యాన్సర్లో రీజనల్ స్ప్రెడ్ తీసేయడం వల్ల ఇట్ షోస్ సర్వైవల్ బెనిఫిట్. సో ఈ రెండు ఏరియాస్ని రిమూవ్ చేస్తే మనకు ఆరిజిన్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. ఆల్రెడీ బయటకి స్ప్రెడ్ అయినది ఈ ఏరియాస్లో అక్కడక్కడ అన్ ట్రాన్సిట్లో ఉన్నవి లోకల్ రీజనల్ ట్రీట్మెంట్స్ లైక్ సర్జరీతో పాటి అడ్జువెంట్స్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్ ఈ ఏరియా అంతా సెల్స్ ని స్టెరిలైజ్ చేస్తుంది. కొన్ని స్టేజెస్లో లైక్ లార్జ్ లింఫ్ నోడల్ వాల్యూమ్ ఉన్న స్టేజెస్లో మైక్రోమెటాస్టాటిక్ డిసీజ్ ఈ పాత్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ పాత్కి మనం రేడియేషన్ అనేది ఇస్తే ఆ ఏరియాలో సెల్స్ స్టెరిలైజ్ అవుతాయి. రేడియేషన్ అంటే కరెంట్ పెట్టడం కాదు, అది ఎక్స్రేస్. దే ఆర్ ఎక్స్రేస్ గివెన్ ఇన్ టార్గెటెడ్ ఫ్యాషన్ టు ద డ్రైనింగ్ ఏరియాస్ అండ్ సర్జికల్ బెడ్. ఓకే, సో ఇవే కాకుండా బ్లడ్లోకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ రోజు కంటికి కనపడకుండా ఎక్కడ ఉండవు. బ్లడ్లోకి స్ప్రెడ్ అయిన వాటిని కీమో ద్వారా ఆర్ సిస్టమిక్ థెరపీ ద్వారా, కొన్నిటిలో సిస్టమిక్ థెరపీ విచ్ ఇంక్లూడ్స్ కీమో, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలా అంటే మనం సిస్టమిక్ రూట్ ద్వారా ఐవి ద్వారా కానీ ఓరల్గా కానీ ఏదైతే ఇస్తామో, అంటే లోకల్గా కాకుండా ఏదైతే ఇస్తామో దాని అంతా సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు. ఏ డిసీజ్లో ఎలా రెస్పాన్స్ వస్తే ఏం చెయ్యాలి అనేది ఇది మనం నిర్దేశిస్తుంది అనమాట. సో టేక్ హోమ్ పాయింట్ వచ్చేసి స్టేజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము స్టేజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టేజ్ 1లో డిస్టెంట్ స్ప్రెడ్ అనేది 1 to 2% ఉంటుంది. అంటే స్టేజ్ 1లో వచ్చిన వాళ్ళకి బయటకి స్ప్రెడ్ అయ్యి ఉన్న జబ్బు మనం ఐడెంటిఫై చేయడం చాలా రేర్. కాబట్టి వీళ్ళలో రెగ్యులర్గా మనము అదర్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే స్టేజ్ 2లో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ట్యూమర్. The distant metastatic disease can range from 6 to 12%. కొన్నిటిల్లో ఇది ఇంకొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు. స్టేజ్ 3లో దిస్ బర్డన్ ఈస్ హై, మోర్ దెన్ 20%. సో ఈ స్టేజ్ 2 కొన్ని కేసెస్, స్టేజ్ 3 వీటిల్లో పెట్ సిటీ హోల్ బాడీ అనేది రికమెండెడ్ ఉంది. వెస్టర్న్ గైడ్ లైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఇండియన్ గైడ్ లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవైలబిలిటీ ఆఫ్ పెట్ సిటీ యాజ్ వెల్ as సిటీ కాస్టింగ్ రెండు దృష్టిలో పెట్టుకుంటే స్టేజ్ 3లో మ్యాండేటరీగా పెట్ సిటీ అనేది రికమెండెడ్. వేరే స్టేజ్ 2 కేస్ బై కేసులో మనం చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్స్ టు పెట్ సిటీ ఈస్ ఓన్లీ anatomical imaging like CT scan or sometimes MRI. బట్ పెట్ సిటీ అనేది ఒక ఫంక్షనల్ ఇమేజ్. మనం పెట్ సిటీ గురించి ఒక సపరేట్ సిరీస్ చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.